బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది తెలంగాణ మంచిర్యాల అండి. మాది మంచిర్యాల నుంచి వెళ్ళి పొద్దున భాగ్యనగర్కి ఎక్కి రావడం జరిగింది. ఈ బండ్లలో బస్సులలో వస్తే ఈ పోలీసు వాళ్ళు అన్నది ఏంటంటే ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చారు, సిపి గారు పర్మిషన్ ఇచ్చారు, వెళ్దామని చెప్పి తెల్లారి భాగ్యనగర్ కానీ పండుకుంటే అర్ధరాత్రి పోలీసు వాళ్ళు వచ్చి మా యొక్క 10-15 మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్లో ఇంతమందిని అరెస్ట్ చేసి పెట్టడం జరిగింది. అంటే ఒక పక్క మీకు ఆల్రెడీ పర్మిషన్ ఉన్నది, సిపి గారు ధర్నా చౌక్ దగ్గర ధర్నా నిర్వహించడానికి సిపి గారు పర్మిషన్ ఇచ్చారు, మళ్ళీ ఇట్లా అరెస్ట్ చేయడానికి ఎట్లా చూస్తారు అసలు? అయితే ఈ ముఖ్యమంత్రి గారికి తెలిసినట్టున్నది, ఈ పర్మిషన్ ఇచ్చినాక ఇంతమంది 10,000 మంది 10,000 మంది వచ్చి ఈ హైదరాబాద్లో సభ పెడితే మనం ఉన్న ప్రభుత్వం ఇప్పటికే చెడు ప్రభుత్వం అయిపోయింది. ఎవరి నోట అయినా ఈ రేవంత్ రెడ్డి పేరే తీయకంటారు. ఇంకా ఈ ఆటో డ్రైవర్లు సభ పెడితే మనకి ఇంకా చెడ్డ పేరు వస్తుంది. ఇటువంటి చెడ్డ పేరు మనకద్దు, వీళ్ళని ఎక్కడ పడితే అక్కడ ఆపేయండి అని చెప్పి కరీంనగర్లో బస్సు ఆపిర్రు. స్టేషన్లో ఎంతమంది కాంపితే దగ్గర 100 మందిని మొత్తం అరెస్ట్ చేసి ఎక్కడెక్కడ బ్లాక్ చేసి పడేశారు. అయినా కూడా అంటే ఎందుకు మీరు ఏం అడుగుతున్నారు అసలు? ప్రభుత్వం ఇట్లా అరెస్టులు చేసే విధంగా మీరేం డిమాండ్ చేస్తున్నారు? మేము అడిగేది ఏం లేదు, ముఖ్యమంత్రి గారు మీరే చెప్పారు కదా, మేనిఫెస్టోలో మీరే పెట్టారు 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తామని చెప్పి. బస్సు మహాలక్ష్మి పెట్టి ఆటో డ్రైవర్ల మీద పొట్ట మీద కొట్టిర్రు. దాని మీద ఆలోచించి మీరే 12,000 రూపాయలు సార్. రాహుల్ గాంధీ గారు కాకి చొక్కా వేసుకొని నేను డ్రైవర్కి సహాయపడదాం కాకి చొక్కా అప్పుడు నీ పవర్ కోసం, నీ ముఖ్యమంత్రి హోదా కోసం మీ పైన మీ అధికారులు, ఢిల్లీలో ఉన్న బాసు కాకి చొక్కా వేసుకున్నంత మాత్రాన ఇచ్చిర్రా? అంటే అప్పటి మనం ఒక డ్రైవర్ని ఒక కాళ్ళ కింద తొక్కి పెడదాం, ఫస్ట్ వీళ్ళతో ఓటు వేయని మనం అధికారంలోకి రాని, వీళ్ళు ఎంత అని వీళ్ళ బతుకులు ఎంత అని చెప్పి ఆలోచించి అధికారం ఎక్కినాక 15-20 ఏళ్ళు వలసి వస్తుంది. డ్రైవర్ని 60 నుంచి 80 మంది చనిపోయారు. ఇది కొంచెం ఆలోచన లేదు, సిగ్గు లేదు ముఖ్యమంత్రి గారికి. మీకు సిగ్గు 60 మంది చనిపోయారు అంటే కొంచెం ఆలోచన చేయాలి. అంటే చనిపోయిన వ్యక్తుల మీద కూడా అసెంబ్లీ సాక్షిగా కొంచెం అవహేళన చేసి మాట్లాడినట్టుగా మనకు కనిపించింది. ఏం చెప్తారు అసలు? నిజంగానే వాళ్ళందరూ కూడా వీళ్ళు ఏదో ఆర్థిక ఇబ్బందులలో చనిపోయారు కానీ దీనికోసం కాదు, ఆటోలో ఫ్రీ బస్సులు పెట్టిన దానికోసం చనిపోలేదని చెప్పి కూడా మాట్లాడారు. దీన్ని అంతా ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆర్థికంగా చనిపోయారంటే ఇంతకుముందు మీరు అధికారంలోకి రాకముందు ఏ ఆటో డ్రైవర్ చనిపోయిండో మీరు ఒకసారి మాకు లిస్టు చేసి ఏదైనా చూపెట్టండి. అసెంబ్లీ ముందు చనిపోయిందా, మరి అక్కడ చనిపోయిందా, ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఎట్లా చనిపోయిందో మీరు చెప్పండి. మీ ప్రభుత్వం వచ్చినాకనే కదా ఇంత ప్రాణదాయాలు, ఇన్ని బలిలు కోరుకున్నారు మీరు. మీ ప్రభుత్వం చిన్న ప్రభుత్వమా? ఇంతమంది 80 మంది ఆటో డ్రైవర్లను మీ ప్రభుత్వం తీసుకున్నదంటే మీ చిన్న ప్రభుత్వం కాదు కదా, చాలా పెద్ద ప్రభుత్వం మీది. ఇదే ఆటో డ్రైవర్లు మన ఎలక్షన్స్ కోసం దీంట్లో ప్రచారంలో భాగంగా చాలా పెద్ద ఎత్తున తిరిగిరు. రేవంత్ రెడ్డికి ప్రచారం చేసుకుంటా 3 రంగుల జెండాలు పాటలు పెట్టుకొని మరీ ప్రచారం చేశారు. అప్పటికీ ఫ్రీ బస్ అమలు చేస్తాం మేము వచ్చిన తర్వాత దాన్ని మేనిఫెస్టోలో పెట్టినాక కూడా మీకు ఇచ్చినటువంటి హామీలకు ఆశపడి మీరు ఇదంతా చేశారు. మళ్ళీ ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నది ప్రభుత్వం మీ పట్ల? ఇంకా ఎందుకు ఇంత ఆవేదన చెందుతూ ఉన్నారు ఆటో డ్రైవర్లు అందరూ? గుడ్డిగా తెలంగాణ ప్రజలు ఆటో డ్రైవర్ల ఓట్స్, వాళ్ళ ఫ్యామిలీ ఓట్స్ ఎన్ని లక్షలకి కోటి ఓట్లు వెళ్తాయని చెప్పి గుడ్డిగా వీళ్ళకు హామీలు ఇచ్చి మనం గద్దె ఎక్కువ తర్వాత సంగతి ఇలా చూద్దామని చెప్పి మమ్మల్ని గుడ్డిగా నమ్మించిండు. మేము గుడిగా కాదు, మేము నిజంగానే నమ్మినాం రేవంత్ రెడ్డి గారు మా బతుకులు మార్చారు కావచ్చు అంటే నిజంగా నమ్మి ఆ 3 రంగుల జెండా అని పాట డీజే పెట్టి ఆటోలో ఎగురుకుంటూ వేయినాం. 15 నెలల తర్వాత చూస్తే ఆ పాట కాదు కదా, ఆయన పేరెత్తాలన్నా మా నోటి నుంచి వెళ్ళి కొంచెం సిగ్గు వస్తుంది. మా భార్యలు కూడా ఇంటికి పోతే ఎందుకు ఆ ఓట్లు వేసిర్రు, మీ బతుకులు మారినాయి, ఈ బతుకులేమి బతుకు 100 కోట్లు పెట్టి అందల పోటీ పెట్టడానికి కొంచెం సిగ్గానే ఉండాలి రేవంత్ రెడ్డి గారు మీకు. అంటే ఒక పక్క ఖజానా ఖాళీ అయిపోయింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మంచిగా లేదు రాష్ట్రానికి, ఎవరు అప్పులు ఇచ్చే పరిస్థితులు లేదు, దొంగలు చూసినట్టు చూస్తారు అని చెప్పి పెద్ద మాటలు మాట్లాడిండు. మళ్ళీ ఇటుపక్క అందాల పోటీలు పెట్టడం కావచ్చు, మీకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం కావచ్చు, ఏం చెప్తారు అసలు దీని మీద? ఎందుకు ఇస్తారండి? మీరు ఉన్నదంతా దేశాలకు పోయి తెచ్చుకొని కొండలరెడ్డి, రేవంత్ రెడ్డి, మీ అన్నదమ్ములు, మీ 1000 కోట్లు 1,00,000 కోట్లు మీరు కొనే జాగాలు, మీరు ఎంత సంపాదించారో, మీకు అప్పుడున్న ఆస్తులు ఎంత మీ అన్నదమ్ములకు, ఇప్పుడున్న ఆస్తులు ఎంత మీ అన్నదమ్ములకు, ఇప్పుడు బయటికి తీస్తే తెలుస్తలేదా మీ ఆస్తులు ఎంత పెట్టండి? మీ ఎంకుడు గారికి, మీ అల్లుడు గారికి, అంటే మీ కుటుంబం మాత్రమే బతకాలి. ఎందుకు ఎవడిస్తాడు? అప్పుడు మీ వెనకేసుకుంటే అప్పు ఎవడిస్తాడు? ప్రజలకు పెట్టండి, తెలంగాణకు పెట్టండి, బాగుపరచండి అని చెప్తే ఎవడన్నా అప్పిస్తాడు? నువ్వు నీ వెనకేసుకున్నాక నీ మంత్రులు సగం మీరు సగం వేసుకున్నాక నీకు అప్పు ఎవడిస్తాడు? ఇవ్వాలి ఎవడిస్తాడు? ఎవడియాడు? అందుకే నీకు అప్పు ఇవ్వడానికి కూడా ఎవడు ముందడు వేస్తలేడు. అందుకే మీరు పోతే కూడా దొంగలకి ఎందుకు చూస్తారు? ఏం అడగడానికి వస్తాడో పోయి ఇంకా అప్పు ఎవడిస్తాడు అని చెప్పి మీకు అప్పు ఇవ్వడానికి లేదు. మీ కుటుంబం బాగుపడాలి, మీ అల్లుడు, మీ ఫ్యామిలీ, మీ అన్నదమ్ములే, మీ అందరూ 1000 కోట్లు సంపాదించారు. 1000 కోట్లు అధికారం మీది వేయనాడు ఆ లెక్కలన్నీ బయటకు వస్తాయి. ఆ బయటకు వచ్చిన నాడు మీరు అందరూ ఏడికి వాళ్ళని ఆడికి పోతారు.
మీ ఆటో డ్రైవర్ మాత్రం మీరు పట్టించుకోకపోతాం, మీకు ఆ పరిస్థితి రాస్తాయి. మేము ఏ మూల నుంచి వచ్చినాం, మీ ఇల్లు ముట్టడి చేసే పెద్ద విషయం కాదు మాకు. మీరేమో చంపుతారా? మీ అధికారం మీ చేతిలో ఉన్నది, పోలీసే మీరు చేతులు ఉన్నది. పోలీసులను చంపిస్తే పోతే ఇంకా 10 ప్రాణాలు పోతాయి కావచ్చు, కానీ మీ ఇల్లు ముట్టడి చేస్తాం. తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఒక ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి చేసిరంటే అది మీకు కొంచెం పరువు పోయే పరిస్థితి. ఆ పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్పి ముఖ్యమంత్రికి చెప్తాం. ఈ 100 కోట్లు పెట్టి అందాల పోటీలు పెట్టకండి, ఈ పేద ప్రజల కడుపు నింపండి. ఆ 100 కోట్ల సగం పెట్టి పేద కడుపు నింపండి అని చెప్తున్నాం. ఇప్పటికి కూడా ఇంకా ఇట్లనే ఉంటే మీ పట్ల స్పందించకుండే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఏం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? ఇప్పటికీ ఇలాగే ఇక స్పందించకపోతే ఇంకా రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఈ ఆటోలు మొత్తం తెలంగాణ మొత్తం బంద్ చేస్తాం. బంద్ చేసి మీ ఇంటి ముంగట లేదా అసెంబ్లీ ముంగట వచ్చి మొత్తం కూర్చుంటాం. అందరం కూర్చున్న తర్వాత మీరు ఏం చేస్తారో చేయండి. ఆ మహాలక్ష్మి బంద్ చేస్తారా, మీరు 12,000 వేస్తారా, అది మీ దృష్టికి మీ కేసు పెడతాం. దయచేసి మీరు ఇది బాగా పెద్ద ఎత్తున తీసుకోకండి ముఖ్యమంత్రి గారు. ఏదో పెద్ద విషయం కాదు. ఆటో డ్రైవర్లు కొంతమందిను వాళ్ళకి దయచేసి మీరు చల్లని చూపు చూసి మా ఆటో డ్రైవర్ని పట్టించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.